హలో వరంగల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియోకి మాత్రం చాలా సబ్స్క్రైబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అనమాట. దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటంటే చిల్లీస్, ఆనియన్స్, కరివేపాకు, పుదీనా అనమాట. ఇవి కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. అండ్ వీటిలోకి స్పైసెస్ ఏమేమిటియో అవి లవంగాలు, చెక్క, జీలకర్ర, సాజీరా ఉంటే సాజీరా కూడా, అండ్ కారం, ఉప్పు, పసుపు, మసాలా అన్నీ మిక్స్ చేసుకొని పట్టిన మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా అన్నమాట. దాని తర్వాత ఈ మసాలాలన్నీ పక్కకు పెట్టుకొని దాని తర్వాత ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. ఈ ప్రిపరేషన్ కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ కాగానే ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యే వరకు వెయిట్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో మనం స్పైసెస్ అనేది వేసుకోవాలన్నమాట. లవంగాలు, చెక్క, సాజీర, జీలకర్ర అవన్నీ స్పైసెస్ వేసుకొని అవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చిల్లీస్ అనేది యాడ్ చేయాలి. పచ్చిమిర్చి యాడ్ చేసి అది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మంచిగా ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కరివేపాకు ఇంకా పుదీనా టేస్ట్ కోసం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అవ్వనివ్వాలి అనమాట. లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై అవుతే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. డీప్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అది కూడా మంచిగా ఆయిల్లో అంత ఆనియన్స్కి, చిల్లీస్కి మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం కారం ఇంకా సాల్ట్, ఎన్ని ఎగ్స్ దాన్ని బట్టి చిల్లీ పౌడర్ ఇంకా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్లలోనే వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఏవైతే ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కదా అవి మంచిగా మరగనివ్వాలన్నమాట. కొద్దిసేపు బాయిల్ అవ్వనివ్వాలి వాటర్ని. బాయిల్ అయిన తర్వాత కొంచెమే వాటర్, ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, కొంచెమే వాటర్ యాడ్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత ఎగ్ అట్లనే కొట్టి అందులో వాటర్లో పోసేయాలన్నమాట. చూడండి ఇక్కడ ఎగ్ అట్లనే ఉంది కదా, సో ఆ ఎగ్ అనేది అట్లనే కొట్టి వాటర్లో పోయాలి. పోసిన తర్వాత మనకు వాటర్లో ఎగ్ అనేది వేసుకున్న తర్వాత మనం హాఫ్ బాయిల్ చేసినప్పుడు ఆమ్లెట్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. ఒక్క పీస్ వేసుకొని కొంచెం రైస్లో కలుపుకొని తింటే ఎంత సూపర్గా ఉంటుందంటే అంత సూపర్గా ఉంటుంది. సో వాటర్ అంతా ఇదైపోవాలి. వాటర్ అంతా అయిపోయే వరకు బాయిల్ అవ్వనియాలి. అండ్ టేస్ట్ కోసం కొంచెం ధనియాల పొడి దగ్గరకు రావడానికి ధనియాల పొడి అని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ధనియాల పొడి మంచిగా ఆనియన్స్కి, ఎగ్స్కి పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయాలన్నమాట. వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఆయిల్ అనేది పైకి రావాలి. ఆయిల్ అనేది పైకి వస్తే కర్రీ అనేది రెడీ. సో ఇలా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.